ఎవ్వరికి ఏ ఆపతొచ్చినా 100 నెంబర్కు ఫోన్ కొడితే అయిపోయి ఎమ్మటే పోలీసులు ఊరుకొస్తారు. ఒకల్లా పెద్ద ఆపతొచ్చి చాలా మంది పానాలు పోయే పరిస్థితి ఉంటే ఇక సెంటర్ వల్ల ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు రావాల్సిందే. వానలు, వరదలు, అగ్ని ప్రమాదాలు ఇట్లా ఎసొంటి ఆపతైనా వాళ్ళు వచ్చేదాకా ఆగాల్సిందే. ఆలోపు ఆస్తులు, పానాలు నష్టమైతాయి. అగో అట్లా కాకుంటుంటానికే గీ ఉపాయం. అయ్యో ఒక కాపాడుర్రి అనుకుంటా నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఇటుకెళ్లి పడవల రప్పున పోయి ఒడ్డుకు తీసుకొస్తున్నారు. గియాన్న సుత మునిగిపోతుంటే టైర్ వేసి గడ్డకేసిర్రు. ఇంకో అన్నకు తాడేస్తే ఒడ్డుకొచ్చిండు. బయటికి తీసుకొచ్చి ఏమన్నా నీళ్లు మింగిన్లా అని చూసి దవాఖానకు పంపిస్తుర్రు. ఈడ టక్కరై పడిపోతే ఎమ్మటే ఊరికొచ్చి నెత్తురు పోకుండా కట్టుకట్టి మొసాడకుంటే ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్ లకి ఎక్కిచ్చిర్రు అన్నట్టు. వీళ్ళంతా ఆపదలాదుకునే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాదు, మన రాష్ట్ర సర్కార్ నడిపే ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు. వరదలు ప్రమాదాలు అయినప్పుడు ఒక్కొక్కసారి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చే వరకు ఆలస్యమైతుందని మనకు సుత టీం ఉండాలని 10 బెటాలియన్లలో ఒక్కో బెటాలియన్ నుంచి 100 మంది చొప్పున ట్రైనింగ్ ఇస్తే హన్మకొండ వడ్డేపల్లి చెరువు కాడ ఇట్లా మాక్ డ్రిల్ చేసిర్రు అన్నట్టు. ఇస్రాయల్ సుత అడ్వాన్స్డ్ ఉన్నాయి. పడవలు, లైఫ్ జాకెట్లు, క్రేన్లు, నీళ్లు తోడేటి, మనుషులు పోలేని కాడికి పోయి కాపాడే మిషన్లు సుత ఉన్నాయి. అయితే ఏంటంటే సార్ ఇందులో మన దీని కెపాసిటీ వచ్చేసి 1260 కేజీల బరువును మోయగల కెపాసిటీ సార్. దీన్ని మనం 12 to 15 మెంబర్స్ నేను ఈజీగా రెస్క్యూ చేయొచ్చు సార్. మనం ఒక 4 తీసి 8 మెంబర్స్ వరకు దీంట్లో రెస్క్యూర్ని పెట్టుకుని రెస్క్యూ చేయొచ్చు సార్. మనం ఈ మిషన్ చూస్తే గింతే ఉన్నది కానీ దీని పంతనం తెలిస్తే పరిశాన్ అవుతారు. నీటిలో మునగకుండా నీటి మీదనే ఉంటూ నీటిని తోడేస్తుంది సార్. ఇది ఫర్ మినిట్కి 1000 లీటర్ అనేది అవుట్పుట్ చేస్తూ ఉంటాయి వాటర్. ఇది యూజ్ మెయిన్ ఎక్కడైతుందంటే సెల్లార్లలో ఎక్కడైతే వాటర్ స్టోర్ అయ్యి. నిరుడు వరంగల్, ఖమ్మంలో వరదల చాగమవుడుతోని మనకు సుత టీంలు ఉండాలని 36 కోట్లు ఖర్చు పెట్టి మిషన్లు తెప్పించి ట్రైనింగ్ ఇచ్చిర్రు. ఇక ఎప్పుడు ఆపత వచ్చినా రప్పునొచ్చి కాపాడతారు అన్నట్టు.